పాలస్తీనా అనే దేశాన్ని హమాస్ అనే తీవ్రవాదులు నడుపుతారు. ఆ హమాస్ అనే తీవ్రవాదులకి అల్కాసం బ్రిగేడ్స్ అని ఉంటారు, వాళ్లే సైన్యం. వాళ్ళు వచ్చి మీ దేశం మీద దాడి చేస్తారు, మిమ్మల్ని చంపేస్తారు, మిమ్మల్ని రేపులు చేస్తారు, మీ పిల్లల తలలు నరుకుతారు. నరికితే నరికించుకోండి, రేపు చేస్తే రేపు చేయించుకోండి, చంపితే చంపించుకోండి, మాకు వచ్చి కంప్లైంట్ చేయండి, మేము చూస్తాం తప్పించి మీరు మాత్రం ఆ దేశం మీదకి వెళ్ళడానికి వీలేదు. అక్కడ హమాస్ తీవ్రవాదులను చంపడానికి వీలేదు. హమాస్ తీవ్రవాదులు అడ్డబెట్టుకున్నటువంటి సాధారణ ప్రజలను చంపుతున్నారని మీ మీద కోపగించుకుంటాం. తద్వారా ప్రపంచం మొత్తం మాయనకాలు ఉంటుంది, మానవ హక్కులు పౌర హక్కుల పేరుతో మేము మిమ్మల్ని ఆపుతాం అనేటువంటి ధోరణి ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి అవలంబిస్తున్నటువంటి. చంపినటువంటి వాళ్ళని చంపాలి అన్నటువంటి యుద్ధ న్యాయమైనా ఉండాలి, లేదంటే కనుక దుర్మార్గాన్ని ఖండించేటటువంటి శాంతి మంత్రమైనా ఉండాలి. అది లేనప్పుడు ఐక్యరాజ్య సమితి అనేది శాంతి దూతగా ఎందుకు పనికిరాదు, దరిద్రంగా తయారైందన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి పదే పదే రెండు దేశాల సిద్ధాంతం అని ఒత్తిడి తెస్తుంది. ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లేదు. ఎందుకని? రెండు దేశాల సిద్ధాంతం అంటే పాలస్తీనాని మళ్ళీ హమాస్ చేతుల్లో పెడితే, అల్కాసం బ్రిగేడ్స్ వాళ్ళ చేతిలో పెడితే రోజు పక్కలో పామును పెట్టుకుని పడుకోవాల్సిందే. ఎన్ని రోజులని చెప్పి తన దేశానికి సంబంధించి సంపాదించిందంతా యుద్ధానికే తగలేసుకుంటుంది. అందుకని మొత్తం పాలస్తీనాన్ని ఆక్రమించుకుని పరిపాలనా బాధ్యతలు మాత్రం కావాలంటే యూరప్ పొడికి కావాలంటే ఇస్తాం, కావాలంటే ఐక్యరాజ్య సమితి నువ్వు పరిపాలిస్తానంటే పరిపాలించుకోపో అని చెప్తోంది. దాని మీద డైవర్ట్ నాటకాలు ఆడుతున్నటువంటి ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ రష్యాను లాక్కొచ్చింది. ఉక్రెయిన్ మీద దాడిని ఎలా చూస్తారు? ఉక్రెయిన్ మీద ఇరాన్ డ్రోన్స్ను వాడారు, మీరు ఇరాన్ని నిషేధిస్తే అదే ఇరాన్ డ్రోన్స్ వాడుతున్నారు, వాళ్ళ గురించి మాట్లాడకుండా మా మీద ఎందుకు మాట్లాడతారంటూ నిలదీసింది ఇజ్రాయెల్ ఐక్యరాజ్య సమితిలో.